డీకే అరుణ కాంగ్రెస్ నుంచి మహబూబ్ నగర్ లో పోటీ చేసేందుకు 15 కోట్లు అడిగారని ఆ పార్టీ నేత వంశీచంద్ర రెడ్డి ఆరోపించారు. ఈ కామెంట్లపై స్పందించిన డీకే అరుణ వంశీ సహా అప్పటి ఎన్నికల కమిటీ సభ్యులను తీసుకుని వస్తే ఏ దేవాలయంలో అయినా సరే ప్రమాణానికి సిద్ధమని సవాల్ విసిరారు. ఇద్దరు నేతల వ్యాఖ్యలు బిగ్ ఫైట్ లో చూద్దాం. డీకే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, దామోదర్ రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మన జిల్లాకు చెందినటువంటి సంపత్ కుమార్ గారు, చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో, మా అందరి సమక్షంలో నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను ఆ డీకే అరుణ గారికి వాళ్ళు సవాల్ విసురుతున్నాను. మీరు రాముడి భక్తురాలా, నేను రాముడి భక్తున్నో ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తెలుసుకోవాలి. నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి. నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి. వంశీచంద్ర రెడ్డి గారు అంటే ఎవరో ఈ జిల్లాలో ఎవరికి తెలియదు. మాబునార్, ముఖ్యంగా మాబునారు పార్లమెంట్లో ఆయన ఎవరో తెలియదు. డీకే అరుణ గారి మీద ఏదో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తే నాకు గుర్తింపు వస్తుందని పాపం తాపత్రయపడుతున్నాడు. సినిమాల కథలు ఆయనకి చాలా బాగా పనికొస్తాడు. కథ మంచిగా లేండు. ఏదో అందరు ఉన్నారట, జానారెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, షబ్బీర్ అలీ గారు ఉన్నారు. అందరు ముందర పాపం వాళ్ళు అడిగినట నేను అడిగినట వాళ్ళందరినీ తీసుకురమ్మను. వాళ్ళందరూ ఉన్నారని చెప్తున్నాడు కదా. వాళ్ళందరినీ నేను 15 కోట్లు అడిగినా అని చెప్తున్నాడు కదా. వాళ్ళందరినీ వచ్చి చెప్పమనండి. ఆ గుడికాడ వచ్చి చెప్తున్నాడు, నేను వస్తా కదా. రమ్మనండి, అందరినీ గుడికాడికి వచ్చి రమ్మనండి. నేను కూడా ఆ గుడికాడికి వస్తా, మాట్లాడదాం. మరి వాళ్ళందరూ కూడా తయారు ఉన్నారని అడిగినామని ఫస్ట్ ఎన్నికల్లోంచి తప్పుకోనికనైనా ప్రమాణం చేయమని అడుగుతున్నట్టున్నాడు. అరుణమ్మ ఎట్లా ప్రమాణం చేస్తుంది? అది చెప్పినవన్నీ అబద్ధాలే. ఆయన చెప్పే దాంట్లో ఒక్క మాట నిజం లేదు. మా సూట్ కేసు ఇస్తే పోతాడు అని వాళ్ళే అంటారు. మరి అట్లేమైనా ప్లాన్ ఉందేమో తెలియదు. ఇక్కడికి వెళ్ళిపోనికే ఓడిపోతానే భయంతోనా? అట్లాంటి ప్లాన్ ఉండి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నామేమో తప్ప తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటటువంటి నైజం ఉన్నటువంటి నాయకుడు వంశీచంద్ర రెడ్డి.